నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మ. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కొత్తపట్నం మండలంలో పర్యటించారు. మండలంలోని 5 గ్రామాల్లో సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు తిరిగిన ఎమ్మెల్యేకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పలికారు. ఒక్కో గ్రామంలో దాదాపు 2 గంటల పాటు ఉండి ప్రజల సమస్యలు తెలుసుకునే సమయంలో అర్ధరాత్రి దాటినప్పటికీ ఆయా గ్రామాల ప్రజలు తరగని అభిమానం చూపారు. వారి అభిమానాన్ని చూసిన దామచర్ల రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ముందుగా మడనూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఏడాది సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మడనూరుకు చెందిన పలువురు స్థానికంగా ఉండే సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మండల అధికారులు గ్రామ సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని దామచర్ల జనార్దన్ రావు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయిందని, గ్రామంలో ఖచ్చితంగా మార్పు కనిపించాలని, ప్రజా సమస్యలు జీరో కావాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు. ఈతముక్కల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈతముక్కల గ్రామంలోని 4 కాలనీల్లో నీటి సమస్య ఉన్నట్టు ప్రజలు చెప్పారు. వెంటనే అక్కడి సచివాలయ సిబ్బందితో దామచర్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 1,25 లక్షల రూపాయలతో ఈతముక్కల గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్, పైపు లైన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. బాగా షుగర్ వేసినందుకు మీకు కూడా కోరుకునేది ఒకటే, మనకి ఊర్లో మార్పు కనపడాలి. మనకి శానిటేషన్ ఇందాక వచ్చేటప్పుడు కూడా చూపించారు. శానిటేషన్లో ఎక్కడ కూడా మనకి కొన్ని ప్లేసెస్లో కాలువలు ఉండవు, మీకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు. కొన్ని దగ్గర డ్రైనేజ్ ఉండే దగ్గర క్లీన్ చేయటం, అదేవిధంగా ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా పిచ్చి గ్రాస్ ఉండేది కూడా ఇవన్నీ కూడా క్లీన్ చేసే పరిస్థితులు రావాలి. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళండి, ఆఫీస్లో కూర్చోవాకండి. ఫీల్డ్ లెవెల్లో మీరు 3 గంటలు తిరిగారు అంటే ఖచ్చితంగా మీకు ఈ ఊర్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మీకు తెలుస్తుంది. రోజుకి ఒక 40 ఇళ్ళు అట్లా పెట్టుకోండి. ఏమైనా పేపర్ బుక్ పెట్టుకొని రాసుకోండి. వాళ్ళ దగ్గర పేపర్స్ కూడా తీసుకోండి. ఏమేమి కావాలో డాక్యుమెంట్స్ తీసుకొని డాక్యుమెంట్స్లో మీరు చేసి పంపించే మార్గం మీరు చేయండి. చెప్పినప్పుడు ఖచ్చితంగా ఊర్లో ఉండే ప్రాబ్లమ్స్ అంతా వస్తారు. దాంట్లో పని అవుద్ది అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా చేసేయండి. ఇబ్బంది ఉన్నప్పుడు అతనికి చెప్పండి, ఈ విధంగా ఇబ్బంది ఉంది, దీన్ని మేము చేయడానికి ఇబ్బంది కుదరదని చెప్పండి. కాబట్టి మనము ఆ గ్రీవెన్స్ పెట్టుకోండి. ఆఫీసుల కాడ కాకుండా ఒక ఊర్లో పెట్టుకొని ఊర్లో ఒక విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముందు మనం తిరిగి ఉండే సమస్యలు కానీ అధికారుల దగ్గర వాళ్ళకి చెప్పేసి వాళ్ళు చేత చేయించారంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. మీకు కూడా చేసిన దానికి మీకు సాటిస్ఫాక్షన్. రాజుపాలెం గ్రామానికి చేరుకొని రాములవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వజ్జిరెడ్డిపాలెం చేరుకున్నారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి చెప్పుకున్నారు. గత కొన్నేళ్ల నుండి తాము పడుతున్న ఇబ్బందులను చెప్పారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న అనంతరం రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది సచివాలయంలో కూర్చోకుండా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఇచ్చారుగా మనం చెప్పి కళ్యాణి
ఇప్పుడు వీళ్ళ ఊరిలో పోయినసారి టోపీ కార్డు ప్రాబ్లం అయింది కదా, దాన్ని మేము క్లియర్గా చెప్తాం. ఆ ఊరిలో కూడా తెలిసి వాళ్ళు ఏదో న్యాచురల్గా ఉన్నా మనకి. గవళ్లపాలెం వెళ్లేసరికి అర్ధరాత్రి అయినప్పటికీ అక్కడి ప్రజలు దామచర్లకు బ్రహ్మరథం పట్టారు. గ్రామ పొలిమేర్ల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆంజనేయ స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. గవళ్లపాలెంలో 1,35,00,000తో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. కొంతమంది తమకు ఇళ్ల స్థలాలు కావాలని ఎమ్మెల్యేను కోరగా ఇక్కడ ఉన్న జగనన్న కాలనీని వెరిఫై చేసి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి, ఈశ్వర్, మహిళా నాయకురాలు నాళం నరసమ్మ, బీజేపీ మండల ఇన్ఛార్జ్ అమరసింహం, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు. మన ఎంఆర్ఓ గారికి వీళ్ళకి చెప్పాను నేను, ఒకరోజు మీకు టైం ఇస్తారు, ఒకరోజు డేట్ ఇస్తారు. ఆ డేట్లో వారానికి ఒక పంచాయతీ పెట్టుకొని వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు. పంచాయతీలో మన ఊర్లో ఉండే ఏ అయితే ఉన్నాయో ఆన్లైన్ ఎక్కకపోవచ్చు, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, రెవెన్యూ ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా ఆ రోజు కూర్చొని మొత్తం పరిష్కారం చేస్తారు. మీకు అయ్యేటట్టుండి ప్రభుత్వం నుంచి అయ్యేటట్టుంటే అయ్యిద్ది అనేది అప్పుడే చేసేస్తారు. లేకపోతే ప్రభుత్వంలో ఏదైనా 22A కానీ, లేకపోతే డాటెడ్ ల్యాండ్ కానీ, లేకపోతే అసైన్మెంట్ కానీ ఇట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా చెబుతారు. మీకు ఇంకా అంటే వేరే ఆలోచన లేకుండా క్లియర్గా దాన్ని చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన దాని మీద వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చేసి వాళ్ళ పేపర్లు తెప్పించేసి 22లో మార్చారు కాబట్టి దాన్ని ఎట్లా మారుస్తారో అది కూడా చూద్దాం. చూసి మార్చి ఉంటే 22 మార్చి ఉంటే దాన్ని మళ్ళీ తిప్పి మారుద్దాం. మార్చి మళ్ళీ మన ఎట్లా చేయాలో మనం చూసుకుందాం. అది ఎట్లా చేయొచ్చు అది మార్చుకోవచ్చు కదా, అదేం చేసుకోవచ్చు. మార్కాపురం డివిజన్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను హెచ్చరించారు. మార్కాపురంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో డివిజన్లోని మండల, డివిజన్ స్థాయి అధికారులు, శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి సమస్యలను జిల్లా స్థాయి అధికారులు పరిష్కరించాలని, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పీఎం జన్మన్ పథకంలో ఇళ్ల నిర్మాణాల విషయంలో స్థానిక అటవీ అధికారుల తరపు నుంచి ఏమైనా జాప్యం జరిగితే డిఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని తెలిపారు. తల్లికి వందనం డబ్బులు జమ కావడంలో ఈకేవైసీ సమస్యలు ఉంటే వాటిని త్వరగా పరిష్కరించి లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, మార్కాపురం, గిద్దలూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు జి సందీప్ కృపాకర్, నిషా కుమారి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో పద్ధతిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఎక్కడ కూడా ఎటువంటి కేసెస్ దీని వలన ప్రాణ నష్టం రాకూడదు. కేసెస్ని రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే దాన్ని ఇమ్మీడియట్గా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయాలి. వీ షుడ్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ ద ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్. సో దానికి వాట్ ఆర్ ద స్టెప్స్ షుడ్ బి టేకన్. అందరికీ కూడా ఇది ఐడియా అనేది ఉంటుంది, బట్ అది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో అది ఫస్ట్ ఆస్పెక్ట్. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ప్రయారిటీలో ఉన్నది అన్ని స్కూల్స్లో కూడా అడ్మిషన్స్. సో అడ్మిషన్స్ 100% బోత్ స్కూల్స్ అండ్ హాస్టల్స్. సో హాస్టల్స్లో అడ్మిషన్స్, అదేవిధంగా హాస్టల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, సో దాన్ని ఫోకస్ చేయడం అది రెండో ఆస్పెక్ట్. థర్డ్ మనకు ఐసిడిఎస్. సో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ఉన్న రెగ్యులర్ ఆస్పెక్ట్స్తో పాటు ముఖ్యంగా ఇప్పుడు ఆధార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. దెన్ మనకున్న నరేగా వర్క్స్. సో నరేగా వర్క్స్లో ఇప్పుడు మనకు అగ్రికల్చరల్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ పెట్టుకుని చేస్తున్నాము. సో అది ఒక ఆస్పెక్ట్. సో దాంట్లోనే విద్యా సదస్సుకు సహకారం అందించిన రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావును ఆయన నివాసంలో యూటీఎఫ్ చీమకుర్తి మండల శాఖ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యాభివృద్ధికి
యూటీఎఫ్ చేస్తున్న కృషి అభినందనీయమని సిద్ధారాఘవరావు పేర్కొన్నారు. మాజీ మంత్రి సిద్ధారాఘవరావును యూటీఎఫ్ నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ఎన్ చిన్నస్వామి, జిల్లా కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి చలువాది శ్రీనివాసరావు, కోశాధికారి పర్వతం వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఎస్కే సిలార్, బి ఆంజనేయులు, ఎం నాగార్జున, కొప్పర్తి శ్రీను పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులోని కృష్ణప్రియ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ 39వ వారానికి శాసనసభ్యులు కోరుతున్నాం. లయన్స్ క్లబ్ అనేక మంచి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పేదల కోసం డీజార్ ట్రస్ట్తో పాటు లయన్స్ క్లబ్ సహకారంతో చేపట్టిన కార్యక్రమాల గురించి దామచర్ల వివరించారు. నూతన అధ్యక్షుడు పబ్బిశెట్టి రాజేష్, కార్యదర్శి నాగసూరి ఆనంద్ బాబు, కోశాధికారి శనగపల్లి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో కార్యవర్గం సేవా కార్యక్రమాలను మరింత విస్తరింపచేయాలని ఆకాంక్షించారు. ఒంగోలు అభివృద్ధి చెందాలన్నా, కంపెనీలు రావాలన్నా నగర సుందరీకరణ ఎంతో ముఖ్యమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంక్ రోడ్డును విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వంతుగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు చలువాది శ్రీహరి, కుమారస్వామి, విజయ్ కుమార్ రెడ్డి, నామినేని మోహన్ రావు, రావిపూడి లక్ష్మీనారాయణ, వాసు, తాత మధుసూదనరావు, ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఎవరైతే ప్రెసిడెంట్గా ఉంటారో సమాజానికి మనం ఏం చేసాం, సొసైటీలో మన వల్ల లయన్స్ క్లబ్ ద్వారా కొంతమందికి మనం మంచి సర్వీస్ ఇచ్చే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి. ఎందుకంటే టైం అయిపోతూ ఉంటుంది. టైం అయిపోయినప్పుడు మళ్ళీ తిరిగి చూసినప్పుడు మనం ఉండే టైంలో మనం ఏం చేసామనేది ఇంపార్టెంట్. కాబట్టి ఉండే మన రాజేష్ గారు ఈరోజు అందరూ కలిసి ఈరోజు మెంబర్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ఆయన కూడా తప్పకుండా కూడా మంచి సర్వీస్ చేయాలి. ఈ టౌన్లో దగ్గర 72 మంది మెంబర్స్ ఉన్నారని చెప్పారు. వాళ్ళు కూడా అందరినీ కూడా కలుపుకొని తప్పకుండా కూడా సొసైటీ కోసం ఒక మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి ఇదివరకు కూడా చాలాసార్లు ఈ క్లబ్బు ఇట్లానే స్వేరింగ్ సార్ మీకు అన్నింటికి కూడా వచ్చాను. నేను ఇదివరకు కూడా ఎప్పుడు కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు కొన్ని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు. మొన్న కూడా వీల్ చైర్స్ కూడా కొంత డొనేట్ చేశారు. అది కూడా ఇప్పుడు 60 వరకు వీల్ చైర్స్ కూడా నేను తెప్పించారు, విజయవాడ నుంచి కూడా తెప్పించారు. దాంట్లో మన వాళ్ళు కూడా కొంత స్పాన్సర్ చేయడం అది కూడా సంతోషం అని చెప్పేసుకోవడానికి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే కొంత పార్టీ ఏమో మా ట్రస్ట్ నుంచి, కొంత లయన్స్ క్లబ్ నుంచి చేసుకొని ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీల్ చైర్స్ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి మంచి వాటర్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఏవైతే ఉన్నాయో అలాంటివి కూడా సొసైటీలో మీరు చేయండి. తప్పకుండా మా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది. మీకు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మంచి పనులకు చేయడానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా 24-25 సంవత్సరానికి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు నాయకులందరికీ ఒకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ, నేను బిఎస్ఎన్ఎల్ సంస్థలో ఉద్యోగిగా క్రమశిక్షణ కలిగి జీవితాన్ని అవలంబిస్తూ ఉన్న నాలాంటి వ్యక్తికి లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా విభిన్న మనస్తత్వాలు కలిగి ఉన్న లయన్స్ క్లబ్ ఒంగోలు సిటిజన్స్కు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే కొంతమంది నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఎంప్లాయీగా చేసి వచ్చాడు. బిజినెస్ పీపుల్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎంప్లాయీస్ అంటే ఒక టైప్ ఆఫ్ మైండ్ ఉంటుంది. తర్వాత ప్రోగ్రామ్ చూసిన తర్వాత మన మిత్రులందరూ చాలా చక్కగా చేసావు ఈ సంవత్సరం, నువ్వు ఏ ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని పోయి ఏ ప్రోగ్రామ్ చేసినా చాలా హైలైట్గా చేశావు అని చెప్పి అన్నందుకు నాకెంతో చాలా గర్వకారణంగా ఉంది. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ షాపింగ్ మాల్స్ వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది.
వ్యాపారుల సౌలభ్యం కోసం వినియోగదారుల వాహనాలను రోడ్లపై ఉంచి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగజేస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్న తీరుపై డి న్యూస్ కథనం. కర్నూలు రోడ్డులోని స్వాతి షాపింగ్ మాల్, లలిత జ్యువెలరీస్, సిఎంఆర్ షాపింగ్ మాల్, లక్కీ షాపింగ్ మాల్, మలబార్ జ్యువెలరీస్, బిఎంఆర్ ఆభరణ్, ఖజానా జ్యువెలరీస్, శుభమస్తు షాపింగ్ మాల్, ఆర్యభవన్, రమ్య లాంటి పెద్ద పెద్ద షాపులు ఈ ప్రాంతంలో నెలకొని ఉన్నాయి. షాపింగ్ మాల్స్ పెరిగినా రోడ్లు మాత్రం అలానే ఉండటంతో ట్రాఫిక్ సమస్య నిరంతరాయంగా ఏర్పడుతుంది. షాపు యజమానులు పార్కింగ్ ప్లేస్ ఉన్నప్పటికీ వినియోగదారులకు సౌకర్యం కల్పించినట్లుగా చూపిస్తూ రోడ్లపైనే 4 చక్రాల వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు పార్కింగ్ సౌకర్యం కల్పించి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎంత నివారించినప్పటికీ ఏదో ఒక సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది. ఆర్టీసీ డిపోకు బస్సులు వెళ్లే సమయంలో, డిపో నుంచి బయటకు వచ్చే సమయాల్లో కర్నూలు రోడ్డు నిత్యం రద్దీతో కొనసాగుతుంది. ట్రాఫిక్ సమస్యపై సిఐ పాండురంగారావు షాపుల ముందు వాహనాలు నిలిపితే చర్యలు తీసుకుంటామని అన్నారు. షాపు యజమానులు వారికి కేటాయించిన పార్కింగ్ స్థలంలో మాత్రమే వాహనాలు పెట్టుకునే ఏర్పాటు చేసుకోవాలని, అలా కాకుండా వ్యాపారులు వారి సౌలభ్యం కోసం దుకాణాల ముందు వాహనాలు నిలిపి వ్యాపారాలు నిర్వహిస్తే ఖచ్చితంగా షాపు యజమానులపై కూడా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మధ్యకాలం కొంచెం ఈ షాపింగ్ మాల్స్ దగ్గర కర్నూలు రోడ్లో అన్ని చోట్ల కూడా నెల్లూరు బస్ స్టాండ్ ఏరియాలో ఏమవుతుందంటే ఈ షాపుల ముందు వెహికల్స్ బాగా పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే ముఖ్యంగా వెహికల్స్ ఏదైతే మీకు పార్కింగ్ ప్లేస్ ఉందో ఆ పార్కింగ్ ప్లేస్లోనే పెట్టుకోవాలి. షాపుల ముందు పెట్టేసేసి తాళాలు వేసేసి వెళ్ళిపోతూ ఉంటే అవి తీయడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. పబ్లిక్ బాగా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. అందువల్ల ఇలా కానీ మళ్ళీ కానీ జరిగితే 100% ఆ కార్లు సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవడం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ పిల్లలు కూడా ట్రిపుల్ రైడ్, డ్రింక్ చేసి నడపడం ఈ కొంచెం ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది కొంచెం బాగా. అందువల్ల ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా గమనించండి. మీ పిల్లలు బాగా హెవీ స్పీడ్ వెహికల్స్ కొనిచ్చడం జరిగింది. మీ అందరికీ చాలామంది పిల్లలు కొనిచ్చడం జరిగింది. ఏదైతే ఉన్నారో ఈ పిల్లలు ఒక్కళ్ళే కాకుండా 2-3 ఎక్కించుకోవడం, నెంబర్ ప్లేట్లు మడిచి వెనక్కి పంపించడం, అదేవిధంగా నెంబర్ లేకుండా కనిపించకుండా తిరగడం, హై స్పీడ్ స్కిడ్ కొట్టడం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ దొరికితే 100% కేసులు కడతామండి. ఇప్పుడు దాకా చెప్పాము. ఇక 100% కేసులు కట్టే పేరెంట్స్ని కూడా దీనిలో బాధ్యతలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ షాప్ యజమానులు ఉన్నారో ఈ షాపింగ్ మాల్స్ యజమానులందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార సౌలభ్యం కోసం కాకుండా ప్రజల యొక్క సౌకర్యార్థం కూడా చూడాలి. మీకైతే ఏదైతే పార్కింగ్ ప్లేసులు ఉన్నాయో ఆ పార్కింగ్ ప్లేసులోనే వాహనాలు పెట్టుకోవాలి. మీ అందరూ కూడా 100% మీ సెక్యూరిటీ గార్డులు వాళ్ళు పెట్టేసుకుని ఎప్పటికప్పుడు వెహికల్ డ్రైవ్ చేసి లోపల పెట్టే పార్కింగ్ ఫెసిలిటీ కల్పించాలి. అంతేగా అలా కాకుండా రోడ్డు మీద పెట్టి వెళ్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. షాపుల వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తాం. మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, కఠినమైన చట్టాలు తీసుకొచ్చి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి కంకణాల రమాదేవి అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పట్టణ 12వ మహాసభలు నగరంలోని ఎల్బీజీ భవన్లో నిర్వహించారు. ముందుగా మహిళా సంఘం జెండాను ఆవిష్కరించారు. గత 3 ఏళ్లలో మహిళా సంఘం చేసిన కార్యక్రమాలను సమీక్షించుకొని రాబోయే 3 సంవత్సరాలకు ప్రణాళిక రూపొందించుకొని మహిళా సమస్యలపై పనిచేసేందుకు 12వ మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. విచ్చలవిడిగా డ్రగ్స్కు చాలామంది ఆకర్షితులవుతున్నారని, వాటిని అరికట్టాలని తెలిపారు. మహిళలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తుందని అన్నారు. నగరంలో పేద మహిళలకు టిట్కో ఇళ్లు నిర్మించారు తప్ప వాటిని ఇంతవరకు అందించలేదని, నగర శివారు కాలనీల్లో మంచినీటి పైప్ లైన్ సదుపాయం లేదని, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నగరంలో ఉన్న మహిళా సమస్యలపై సభలలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమం రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు జి ఆదిలక్ష్మి, బి గోవిందమ్మ, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఒంగోలు నగర 12వ మహాసభని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా జరిగినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి మహిళా సమస్యలు, ప్రజా సమస్యల మీద ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ప్రధానంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు
ఇప్పటికి కూడా ఇళ్ల స్థలాల సమస్య ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంది. అట్లాగే ప్రతిరోజు మంచినీటి సమస్య కూడా ఈరోజు నగరంలో తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా శివారు కాలనీలకి ఈరోజు పైప్ లైన్ లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. 3 రోజులకు ఒకసారి నీళ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే అధికారం వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజల సమస్యలను మర్చిపోతూ ఉన్నారు. ఆ ప్రధాన సమస్యలు దాంతోపాటుగా ఈరోజు టిట్కో ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే పూర్తి చేసి ఇవ్వాలి. దాంతోపాటుగా ఈరోజు ప్రధానంగా మహిళల మీద జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఈరోజు ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి చర్యలు ఈరోజు నామమాత్రంగా ఉన్నాయి. వాటిని ఈరోజు పటిష్టంగా అమలు చేయాలని ఈరోజు యువత ప్రధానంగా వ్యసనాల బారిన పడుతూ ఉన్నారు. ప్రధానంగా మద్యం, ఈరోజు మత్తు పదార్థాలు ఈరోజు స్కూల్స్లో కూడా అందుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి అన్నిటి మీద కూడా ఈరోజు చర్చించి హైదరాబాద్ నగరంలో ఈరోజు ప్రధానంగా మహిళలు రాబోయే కాలంలో కార్యాచరణ చేపట్టడం కోసం ఈ మహాసభని మహిళలందరూ కూడా విజయవంతంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర గవర్నమెంట్లు అనేక భారాలు వేస్తూ ఉంది. ధరలు విపరీతంగా పెరిగిపోయి అట్లానే పని కల్పించలేని చాలామంది మహిళలు పని లేక అవస్థలు పడుతున్నారు. అట్లనే ధరలు తగ్గించాలని మహిళల పట్ల జరుగుతున్న ఈ ఘటనలు శిక్షలు రాష్ట్ర కోర్టులు ఏర్పాటు చేసి త్వరగా శిక్షలు పడే విధంగా చూడాలని. గంజాయి, మత్తు పదార్థాలు, మద్యం ఎక్కువైపోయినాయి. రాబోయే కాలంలో పెరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా మహిళలందరినీ కూడగట్టి రాబోయే కాలంలో మద్యం నియంత్రణ కోసం మత్తు పదార్థాలు, డ్రగ్స్ ఇవన్నీ కాలేజీల్లో కూడా పెరిగిపోయినాయి. ఈ మహిళల పట్ల అనేక సమస్యల మీద చర్చించి రాబోయే కాలంలో పనిచేస్తామని. మార్కాపురం వచ్చిన కలెక్టర్ తమీం అన్సారియా కాళ్లు పట్టుకోవడానికి ఓ రైతు ప్రయత్నం చేశారు. మేడం నన్ను కాపాడండి, తన్ను కాపాడాలంటూ ఓ రైతు జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన కలెక్టర్ను పెద్దారవీడు మండలం మద్దెలకట్టుకు చెందిన దొడ్డ కోటిరెడ్డి కలిశారు. హైవే పనుల్లో భాగంగా నా పొలం తీసుకున్నారు. ఎంతో విలువైన నా భూమికి ప్రభుత్వం సెంటుకు 9,000 రూపాయలు ఇస్తానంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సెంటుకు 50,000 ఇచ్చి మీరే నన్ను కాపాడాలంటూ రైతు కలెక్టర్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ప్రత్యేకించి లక్షలాది మంది రైతులకు సేవలు అందించే జలవనరుల శాఖకు జిల్లాలో నీడ కరువైంది. ప్రధాన పట్టణాలు, కొన్ని మండల కేంద్రాల్లో సైతం ఆ శాఖకు కార్యాలయాలు ఉన్నా ఏ ఒక్కచోట సిబ్బంది ప్రశాంతంగా కార్యాలయంలో పనిచేసే పరిస్థితి లేదు. అటు కార్యాలయాలు శిథిలమైపోయాయి. ఉన్న భవనాలకు మరమ్మతులు లేక, కొత్తవి కట్టక, కనీసం నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వం నుంచి అందక అయోమయం నెలకొంది. జిల్లాలో జలవనరుల శాఖ కార్యాలయంలో ఏ ఒక్కచోట సరైన వసతులు లేకపోగా కనీస సౌకర్యాలు కూడా వాటిలో కనిపించలేదు. వాస్తవానికి ఇతర ప్రభుత్వ శాఖలతో పోల్చితే జల వనరుల శాఖ అత్యంత ధనవంతమైనది. లక్షల ఎకరాల ఆయకట్టు భూములు, వందల సంఖ్యలో వనరులు, వందలాది మంది సిబ్బంది, పెద్ద సంఖ్యలో కార్యాలయాలు ఉన్న ఆ శాఖ ప్రస్తుతం దీనస్థితిలో ఉంది. సాగర్ కాలువల తవ్వకాలు, ఇతర పనులు చేసే సమయంలో 50 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు తప్ప కొత్త నిర్మాణాలు పెద్దగా చేపట్టలేదు. కనీసం రెగ్యులర్ మరమ్మతులు కూడా జరగని పరిస్థితి నెలకొంది. ఇరిగేషన్ కార్యాలయ దుస్థితి కూడా అలాగే ఉంది. ఆయా ప్రాంతాల దుస్థితి పరిశీలిస్తే మొత్తం సాగునీటి రంగాన్ని పర్యవేక్షించే ఒంగోలులోని సర్కిల్ కార్యాలయం దినదిన గండంగా ఉంది. జిల్లా ఉన్నత స్థాయి అధికారి అయిన ఎస్సీ కార్యాలయ పర్యవేక్షణ చేసే డిప్యూటీ ఎస్సీతో పాటు పలువురు టెక్నికల్ డిఈలు, జేఈలు, పెద్ద సంఖ్యలో ఆఫీసు సిబ్బంది ఉండే సర్కిల్ కార్యాలయం నిర్మాణం జరిగి 5 దశాబ్దాలు దాటింది. ఎన్ఎస్పి కాలనీగా పిలిచే ఆ ప్రాంతంలో పదుల సంఖ్యలో ఎకరాల భూమి ఆ శాఖ కింద ఉండగా మెడికల్ కాలేజీ కోసం క్వార్టర్లు తొలగించారు. ఇదే నవోదయ స్కూల్, పీజీ సెంటర్, పలు హాస్టళ్లు, ఇతర భవనాలు, మినీ స్టేడియం, ఇతర పలు శాఖల కోసం ఆయా శాఖ భూమిని ఇచ్చేశారు. చివరిగా వైసీపీ కార్యాలయం కూడా ఈ ప్రాంతంలో నిర్మించుకున్నారు. అలా కోట్లాది రూపాయల విలువ చేసే భూములు, స్థలాన్ని ఇతర అవసరాలకు పోగా ప్రస్తుతం కార్యాలయ భవన ప్రాంగణం మాత్రమే మిగిలి ఉంది. ఇది కూడా శిథిలమై ఎప్పుడు కూలుతుందోనన్న రీతిలో ఉంది. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో ప్రపంచ బ్యాంకు నిధులతో ఎస్సీ కార్యాలయ నిర్మాణానికి 5 కోట్లు మంజూరయ్యాయి. నిర్మాణ విషయంలో జాప్యం జరిగింది. చివరి ఏడాది నిర్మాణం చేపట్టగా 1.15 కోట్లు వెచ్చించి పునాదుల వరకు నిర్మించేసరికి గడువు పూర్తి కావడంతో ఆగిపోయాయి. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణం కోసం అధికారులు నిధులు కోరినా పట్టించుకోలేదు. అదే ప్రాంగణంలో
కొంత స్థలం లీజు తరహాలో తీసుకొని అత్యాధునిక హంగులతో వైసీపీ కార్యాలయం నిర్మాణం చేసుకున్నారు. కానీ ఇరిగేషన్ కార్యాలయానికి నిధులు ఇవ్వలేదు. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనంలోనే అధికారులు సిబ్బంది బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు. వర్షం వస్తే కార్యాలయంలోకి వెళ్లేందుకు కూడా వీలు కాని పరిస్థితి. సిబ్బంది పాత భవనంలోనే భయంగా విధులు నిర్వహిస్తున్నారు. కనీసం కీలక కార్యాలయాల నిర్మాణం, నిర్వహణ, అంతకు మించి అన్యాక్రాంతం అవుతున్న కోట్లాది విలువ చేసే భూములు, భవనాల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లూరమ్మ తల్లి దేవస్థానంలో ఆషాఢమాసం చివరి ఆదివారం పర్వదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని ఆలయాన్ని అలంకరించారు. వల్లూరమ్మ తల్లిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కూరగాయలు, ఆకుకూరలతో శోభాయమానంగా దర్శనమిస్తున్న అమ్మవారిని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి బి రమేష్ మాట్లాడుతూ, ఆషాఢమాసం పంటలు పండే సమయమని, ఇటువంటి సమయంలో శాకంబరీదేవిగా పూజించడం వల్ల రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలిపారు. శాకంబరీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తుల కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కల్పించామన్నారు. శ్రీ వల్లూరమ్మ దేవస్థానం నందు ఆషాఢమాస సందర్భంగా ప్రముఖ దేవాలయాల్లో శాకంబరీదేవి అలంకారం చేసినట్లుగానే ఈరోజు మన వల్లూరమ్మ వారిని కూడా శాకంబరీదేవి అలంకారంగా చేయడం జరిగింది. ఈ యొక్క శాకంబరీదేవి అలంకారం అంటే రైతులు పంటలు పండే సమయంలో అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్తుంటారు. అదేవిధంగా అమ్మవారిని శాకంబరీదేవి అలంకారంలో దర్శనం చేసుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయనేసి భక్తుల యొక్క నమ్మకం. కావున ఈరోజు ఆషాఢమాస సందర్భంగా చివరి ఆదివారం రోజున అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. సో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు. శ్రీ వల్లూరమ్మ వారికి ఆషాఢమాస సందర్భంగా గత వారం సుమారు 600 మంది మహిళలతోటి అమ్మవారికి కుంకుమ సార, పసుపు సార అనేటువంటి సారలు సమర్పించున్నాము. అలాగే ఈరోజు శాకంబరీదేవిగా అమ్మవారి ప్రత్యేక అలంకారంతో మా యువ గారు రమేష్ గారు ఏర్పాటు చేశారు. భక్తులకి అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఈరోజు శాకంబరీదేవిగా ఆషాఢమాస సందర్భంగా అమ్మవారిని సుమారు 3000 మంది దర్శించుకుంటున్నారు. ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయం అందరికీ పూర్తిగా తెలియలేదు కాబట్టి కొంతమేరకు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఆధ్వర్యంలో అందించే అన్ని రకాల ఉచిత వైద్య సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎముకల, కీళ్ల, నరాలు, కీళ్ల మార్పిడి వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు. కొత్తపట్నం మండలం అల్లూరులో డాక్టర్ వంశీకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో ముందుగా వ్యాధిగ్రస్తులకు బీపీ, షుగర్, ఈసీజీ, ఎముకల పటుత్వం తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. వైద్య శిబిరంలో గర్భకోశ, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ చాపల శాంతకుమారి, డాక్టర్లు సానాల ధీరజ్ బాబు, నాగిడి కుమారవర్మ, షేక్ వలీబాబు, దోనే సృజన్, పసుపులేటి సుధీర్, నందలూరి సరయు, కొప్పోలు సామిత్ర పల్లవ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వ్యాధిగ్రస్తులకు నెల రోజులు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శాంతారావు, బెంగళూరి జాలయ్య తదితరులు పాల్గొన్నారు.
అవకాశం అనుకోండి తెలుసుకోవడం పరీక్ష ఉంటుంది. ఫుడ్ సెన్సేషన్ టెస్ట్ అని చెప్పండి, అది మనకి బయట 1500-2000 అవుతుంది. అది కూడా ఈరోజు మాకెంతో ఇష్టమైనటువంటి అల్లూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, పీడియాట్రిక్స్, పల్మనాలజీ తదితర 11 డిపార్ట్మెంట్ సంబంధించి అందరినీ ఉచితంగా చూడటం జరుగుతూ ఉంది. ఈ ఉచితంగా చూడటంతో పాటు ఈసీజీ, షుగరు, థైరాయిడ్, తర్వాత పల్స్ ఆక్సిమీటర్ టెస్టులు, పాద నరాల స్పర్శ పరీక్ష, పల్మనరీ ఫంక్షన్ టెస్టులు, ఇలాంటివి సుమారుగా 11 రకాల టెస్టులు ఉచితంగా చేస్తూ ఉన్నాం. అలాగే దాంతోపాటు మందులు కూడా ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఎవరైతే ఈ మెడికల్ క్యాంపులు, అల్లూరు మెడికల్ క్యాంపులో వచ్చి వైద్య సేవలు ఉపయోగించుకున్నారు వీళ్ళందరూ కూడా మన ఒంగోలులోని మన శ్రీరామ్ హాస్పిటల్లో 4 రోజుల పాటు ఉచితంగా వైద్యం అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడాను మీ ఓపీ చీట్లని భద్రంగా దాచిపెట్టుకొని తీసుకొస్తే ఇదే ఓపీ మన ఒంగోలులో కూడా మన హాస్పిటల్లో కూడాను యాక్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనం ప్రతి నెల మొదటి గురువారం అనేది మన హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్ల నందు ఉచితంగా చూస్తూ ఉన్నాం. అలాగే చూడటంతో పాటు సుమారు 11 రకాల విలువైన టెస్టులు కూడా ఆ రోజు ఉచితంగా చేయడం జరుగుతూ ఉందన్నమాట. మన గర్భిణీ స్త్రీ స్కానింగ్ టెస్ట్ అయితేమి, ఎముకల పడత పరీక్ష అయితేమి, థైరాయిడ్ టెస్ట్ అయితేమి, గుండె జబ్బులకు సంబంధించి ఈసీజీ పరీక్ష అయితేమి, ఇవన్నీ కూడా ఆ రోజు కూడా ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సేవలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కోరుతూ ఈ క్యాంప్లో మనము ఫ్రీగా అంటే రకరకాల పరీక్షలన్నీ చేస్తున్నాము. వీటినన్నిటిని ఉపయోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. అలాగే మనకు లేడీస్కి సంబంధించిన ఇవి అంటే ఏమన్నా సజెషన్స్ కానీ వాళ్ళకి ఏమన్నా తెలియనివి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మాట్లాడి క్లారిఫై చేసుకోవాలని. ఆషాఢ కృతిక నక్షత్రం సందర్భంగా నగరంలోని గొడుగుపాలెం సెంటర్లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆలయ పూజారి మురళి అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ క్రతువును తిలకించడానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృతిక ఆషాఢం వచ్చిన రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టమైన రోజు అని భక్తులకు తెలిపారు. కార్యక్రమంలో కార్యనిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా ఉంటారు, మన ఇంత వచ్చి కూర్చున్నారు. మనసుగా ఉండాలని స్వామివారికి సుప్రదం యోగం పృథ్వీ శాంత సిద్ధిరస్తు శీఘ్రమేవ యోగం పృథ్వీ శాంత రాజుకి దండం అనేది ఒకటి ఇస్తూ ఉంటారు. అలా సకల దేవదాసు సంబంధ ఆషాఢం జరుగుతుంది అంటే వాళ్ళకి ఆషాఢం అయిపోయి శ్రావణం జరుగుతుంది. పరమేశ్వరునికి ఉత్తరాదిన శ్రావణ మాసం ఎంతో ప్రాముఖ్యత. అలాగే మనకి కార్తీక మాసము పరమేశ్వరునికి ప్రాముఖ్యత. అంటే మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి. కావున వచ్చే నెల మీకేమొస్తుందండి? శ్రావణం వస్తుంది. శ్రావణంలో వచ్చే నెల 16వ తారీఖు కృష్ణ అష్టమి. మనకి అంటే నేను చెప్తున్నాను, మనము ఎందుకోసము అలాగా చెప్తున్నాను అనంటే మన ప్రాంతంలో నివసిస్తున్న ఆ యొక్క ప్రాంతాన్ని ఒంగోలు నగరానికి చెందిన మారెళ్ల కాశీరత్తమ్మ తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని సంతపేటలోని శివం శరణాలయంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా
కాశీనాయన ఆలయంలో కాశీరత్తమ్మ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు నివాళులర్పించారు. కుమారులు మారెళ్ల వివేకానంద, మారెళ్ల సుబ్బారావు దంపతులు పేదలకు, యాచకులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో దామచర్ల పూర్ణచంద్రరావు, పేలప్రోలు రామకృష్ణ పరమహంస, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసీరావు, అడకా స్వాములు, మస్తాన్ రావు, కొండయ్య, టి అరుణ, అనంతమ్మ, రావుల పద్మజ, మారెళ్ల కాశీరత్తమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అన్న ఇటు చూడు. శివం ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇవాళ తల్లిదండ్రుల్ని గుర్తించేటటువంటి కొడుకులు కొద్దిమందిలో చాలా కొద్దిమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో వీళ్ళు మన వివేకానంద గారి, సుబ్బారావు దంపతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిగారిని గుర్తుపెట్టుకొని, తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆ భగవంతుడు వారికి ఆయుర్వేదాలు ప్రసాదించి మంచి ఆమెకు కూడా ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మారెళ్ల కాశీరత్తమ్మ గారి ద్వితీయ వర్ధంతికి వచ్చాము. చాలా మంచి కార్యక్రమం. ఆమె బతుకున్నప్పుడు కూడా అందరినీ చాలా ఆప్యాయంగా పలకరించేటటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే అన్నట్టుంది, ఉమ్మడి కాపురాలు దాదాపుగా కనుమరుగుతున్నటువంటి స్థితి. అటువంటిది ఈ రోజుల్లో కూడా అన్నదమ్ములు ఇలా కలిసిమెలిసి చక్కగా ఉన్నారంటే అది ఆమె పెంపకమే. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చెప్పి వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి భగవంతుడు అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇట్లా ఈ శివం ఫౌండేషన్లో జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. శివం ఫౌండేషన్ వారు కూడా ఎంతోమంది అనాథలకి, పేదలకి, వృద్ధులకి ఇది ఇస్తూ అదే సందర్భంలో భక్తిని అట్లాగే సేవని రెండింటిని కూడా కలగలిపి మరి శివం ఫౌండేషన్ మరి హరిగారి వీళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేటువంటి దాని పట్ల హర్షం వెలిపిస్తూ అమ్మకు నివాళులు అర్పించుకుంటారు. కాపునాడు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పిచ్చయ్య జన్మదిన వేడుకలు ఒంగోలులోని కాపునాడు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను దాసరి పిచ్చయ్య కట్ చేశారు. అనంతరం పలువురు కాపునాడు సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీమన్నారాయణ, జిల్లా అధ్యక్షులు పోగుల మల్లికార్జున్, యువ కాపునాడు అధ్యక్షులు బండారు సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్య సమాజ స్థాపనే ధ్యేయంగా 1925లో కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అన్నారు. ఈ నెల 23న అద్దంకిలో జరగనున్న బాపట్ల జిల్లా సిపిఐ 2వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ అద్దంకి సిపిఐ కార్యాలయంలో మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణాత్మక మహాసభలు జరుగుతున్నాయని విల్సన్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు కావలసిన హక్కులు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. 23వ తేదీన జరగనున్న సిపిఐ జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ నాయకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, ప్రధాన కార్యదర్శి తుమ్మల పూర్ణచంద్రశేఖర్, కార్యదర్శి గన్నెపూడి ప్రసాద్, కోశాధికారి కేఎల్డి ప్రసాద్ పాల్గొన్నారు. మత్స్యకారులు
మత్స్యకారులు ఈరోజు సముద్రంలోకి వేటకు పోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. ప్రధానంగా ఈపూరు పాలెం స్ట్రైట్ కట్కు సంబంధించిన ఆ కాలువను పూడ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. దానివల్ల మత్స్యకారులకు సంబంధించిన 30,000 కుటుంబాలు, 3,000 బోట్లు, 9 గ్రామాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, వాళ్ళు పట్టగొట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి బాపట్ల కానీ చీరాల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ఆ ఇద్దరికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 9 గ్రామాల ప్రజలందరూ కూడా వదిలేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లా మొత్తం కూడా, బాపట్ల జిల్లా మొత్తం కూడా సాగరు, అదేవిధంగా కృష్ణా నదీ జలాలకు సంబంధించిన శివర భూములకి నీళ్లు సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమవుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజాంపట్నం పోర్టు కానీ మహిళలకి నేను ఏదో చేస్తున్నానని చెప్పి మహిళా బిల్లు చట్టం చేశానని చెప్పేసి ఆయన కాలయాపన చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఆయన చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజలపైన భారాలు అదానీ అంబానీతో కలిసి ఆయన భారాలు మోపడం అనేది జరుగుతూ ఉంది. దీనన్నిటికీ కూడా వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాద పార్టీలు, వామపక్ష పార్టీలు, ఎర్రజెండా పార్టీలు వీటన్నిటి యొక్క కృషితోటి ఇవాళ పోరాటానికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే వచ్చినటువంటి పార్టీ నిర్మాణ మహాసభలో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ జరుపుకుంటా ఉంది. ఆల్ ఇండియా పార్టీ మహాసభ చండీగఢ్లో సెప్టెంబర్లో 21 నుంచి ప్రారంభమవుతాయి. అలానే రాష్ట్ర మహాసభ ఆగస్టు 23వ తేదీన ఒంగోలులో ప్రారంభమవుతుంది. డి న్యూస్లో నేటి మాట. కష్టం ఎవరూ కొనేది కాదు, ఆనందం ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాల పాఠాలే కష్ట సుఖాలు. ఈవీ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.